నమస్కారం వనజ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. విజయవాడ హైవే విస్తరణ వేగంగా నిర్మాణ పనులు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ఆదేశాలు. తెలంగాణలో మంకీపాక్స్ కేసుల భయం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కీలక ఆదేశాలు. మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని సూచన. విశాఖ కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. ఏపీలో ఉచితంగా డిఎస్సి కోచింగ్. ఏపీ మంత్రి స్వామి కీలక ప్రకటన. ఏపీ తెలంగాణలో ఉపరితల ఆవర్తనం. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్. హైదరాబాద్లో నిర్మించి తలపెట్టిన 4th సిటీ అయిన ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో స్పోర్ట్స్ యూనివర్సిటీపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఒలింపిక్స్ నిర్వహించడమే కాకుండా మన వాళ్ళు పథకాలు గెలుచుకునేలా శిక్షణ ఇచ్చేలా యూనివర్సిటీని తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. దేశ క్రీడా రంగానికి తెలంగాణ కేంద్ర బిందువుగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలని ఆదేశించారు. సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన మార్పు ఉండేలా ప్రత్యేక పందాల ముందుకు సాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి మరో కొత్త ఆలోచనను ఆవిష్కరించారు. తన మానసపుత్రిక అయిన ఫ్యూచర్ సిటీలో మరో కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టున్నారు. దేశ క్రీడా రంగానికి తెలంగాణ కేంద్ర బిందువుగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 4th సిటీలో భాగంగా తలపెట్టిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీపై ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. రకరకాల క్రీడలు, అకాడమీలు, పాఠశాలలు, క్రీడా శిక్షణ సంస్థలన్నింటినీ ఒకే గొడుక్కుందుకు తేవడంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ రూపుదిద్దుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 2 తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా ఉంటుంది. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారిలో ఇది ఒకటి. నిత్యం వేలాదిగా వాహనాలు ఈ రహదారిపై ప్రయాణాలు సాగిస్తూ ఉంటాయి. ఇక పండగలు, సెలవు దినాల్లో అయితే రద్దీ విపరీతంగా ఉంటుంది. కొన్నిసార్లు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతాయి. ప్రస్తుతం ఆ రహదారి 4 వరుసలుగా ఉంది. అయితే ఈ రహదారిని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి రహదారి విస్తరణపై చర్చించారు. రహదారి విస్తరణకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో రహదారి విస్తరణకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రహదారి విస్తరణపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. విజయవాడ జాతీయ రహదారిని భద్రమైన మార్గంగా తీర్చిదిద్దామని స్పష్టం చేశారు. ఈ రహదారితో పాటు రాష్ట్రంలో మిగతా జాతీయ రహదారుల నిర్మాణం మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సెక్రటరియట్లో జాతీయ రహదారులపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరించేందుకు పనులు వేగవంతం చేసినట్లు చెప్పారు. సమస్య కాదు ఈ 17 స్పాట్లలో మీరు చూడండి, ఏదో ఒక స్పాట్ లో యాక్సిడెంట్ జరుగుతుంది. అందుకనే నేను గుర్తించి ఎంటబడి ఇన్ని అవంతరాల తర్వాత ఈ సమస్య పరిష్కారానికి దొరికింది. 6 నెలల్లో ఈ పనులన్నీ పూర్తి చేస్తాం. అందుకనే పనులు జరిగే సమయంలో గ్రామాలకు వెళ్ళి రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు కానీ హైదరాబాద్ విజయవాడ నుంచి విజయవాడ టు హైదరాబాద్ రెగ్యులర్గా పోయే ఆర్టీసీ బస్సులు అనుకోండి, ప్రైవేట్ బస్సులు అనుకోండి, ప్రైవేట్ కార్లు కానీ జాగ్రత్తగా పోవాలని మ్యాక్సిమం సైన్ బోర్డ్స్ పెట్టిస్తున్నాను. పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నా, కాంట్రాక్టర్కి చెప్పిన, మా నేషనల్ హైవే సిబ్బందికి చెప్పిన, నా శాఖ అధికారులకు చెప్పిన, ప్రతి దగ్గర జాగ్రత్తగా స్పీడ్ బ్రేకర్ లేచి మీరు పనులు నడుపుతప్పుడు డేంజర్ జోన్గా ఆడ పెట్టాలి. ఎందుకంటే రాత్రిపూట తెల్లక యాక్సిడెంట్ అవుతారు. అన్ని 17 చోట్ల కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అందుకని ఈ సమస్య పరిష్కారం అవుతుంది. 5 నెలలు అందరూ ఓపిక పట్టాలని, అందరూ జాగ్రత్తగా పోవాలని ఇంకొక మాటిస్తున్న హైదరాబాద్ విజయవాడ 2 రాష్ట్రాల ప్రజలకు, మీ అమరావతి రాజధానికి హైదరాబాద్కు డిసెంబర్ లోపు 6 లేన జలధారిగా మారుస్తానని గడ్కరీ గారు రేపు 5 గంటల సమయం ఇచ్చిండు. ఆ వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్ళైనా సరే దాని 6 లోన్గా మారే నిధులు, అదనపు నిధులు సురక్షితంగా విజయవాడ పోయేగా 6 నెలల జాతీయ రహదారి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా డిపిఆర్ చేపిస్తున్నా. ఆ శాఖ రావడం ముఖ్యమంత్రి గారు కూడా నాకు సపోర్ట్ చేస్తూ, అన్నా నువ్వు RRR కానీ హైదరాబాద్ విజయవాడ రోడ్ కానీ నువ్వు ఎప్పుడు రమ్మన్నా ఢిల్లీకి వస్తా, అయినా నీకే ఢిల్లీలో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి, గడ్కరీ గారు కూడా నీకు దగ్గరగా ఉంటారు, మొత్తం కూడా నువ్వు కంప్లీట్ చేయాలని చెప్పి వారు కూడా తరచూ నాకు. కరోనా మహమ్మారి నుంచి అన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మంకీపాక్స్ కలవర పెడుతోంది. ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో శరవేగంగా ఈ వైరస్ వ్యాపిస్తోంది. మిగతా దేశాలు కూడా పాకుతోంది. ఎంపాక్స్ పై అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. దీంతో మంకీపాక్స్ వైరస్ ను మన దేశంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రధాని మోడీ 2 రోజుల క్రితం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పీకే మిశ్రా నేతృత్వంలోని అధికారుల బృందంతో ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంకీపాక్స్ని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు.
కేంద్రం సూచనలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీపాక్స్పై అలర్ట్గా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ ఆ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంకీపాక్స్ నివారణకు అవసరమైన మెడికల్ కిట్లు, మెడిసిన్ సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో మంకీపాక్స్పై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఈ వ్యాధికి సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదని చెప్పారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా గాంధీ ఫీవర్ హాస్పిటల్స్లో స్పెషల్ వార్డులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి తీపి కబరింది. రాష్ట్రానికి సాకి అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద నిధులు ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో తొలి విడతగా 1500 కోట్లు విడుదల చేశారు. ఆర్థిక కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ఏ మార్గాల్లో నిధులు రాబట్టాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేందుకు ఉన్న అన్ని మార్గాలపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2 సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి ఆ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వెళ్లి నిధుల కోసం ప్రయత్నాలు చేశారు. మరోవైపు కేంద్రం అన్ని రాష్ట్రాల్లో మూలధన వ్యయం పెరిగే విధంగా ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్రం దీనికోసం నిధులు ఇస్తోంది. దాదాపు 50 ఏళ్ల పాటు ఎలాంటి వడ్డీ చెల్లించిన అవసరం లేకుండా కేంద్రం రుణం రూపంలో ఈ నిధులను సమకూరుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద రాష్ట్రానికి 2200 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. సాకి కింద రూపొందించిన విధి విధానాల ప్రకారం రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపితే కేంద్రం ఆమోదిస్తుంది. ఏపీలో డిఎస్సికి సిద్ధమవుతున్న వారికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి శుభవార్త చెప్పారు. త్వరలో డిఎస్సి, ఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తామని, అన్ని జిల్లా కేంద్రాల్లో 3 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. అంబేద్కర్ ఓవర్సీస్ విదేశీ విద్యా పథకంతో పాటు 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలైన అన్ని ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని మంత్రి చెప్పారు. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సెమినార్ సమావేశం నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్న పిల్లలకు ప్రతి నెల హెల్త్ చెకప్ నిర్వహించాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఎన్ఐటి, ఐఐటి, నీట్, ఇంజనీరింగ్ సీట్లు సాధించేలా బోధన ఉండాలని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లోని గురుకులాల్లో ఒప్పంద, పొరుగు సేవల ప్రాతిపదికన సిబ్బందిని నియమిస్తామన్నారు మంత్రి. రాష్ట్రంలో ప్రతి వసతి గృహంలో అంబేద్కర్ జగిత్చి ఉన్న ఫోటోలు ఉండాలని సూచించారు. అక్కడ విద్యార్థులకు వారి పుస్తకాలను పంపిణీ చేస్తామని, హాస్టల్స్లోని సీట్లన్నీ సెప్టెంబర్లోగా భర్తీ చేస్తామని అన్నారు. ప్రతి వసతి గృహంలో 6 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, అలాగే కాస్మెటిక్ ఛార్జీలను తిరిగి విద్యార్థులకే అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ల ఫోటోలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్లను శాశ్వతంగా ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఇకపై టాయిలెట్ల పరిశుభ్రతకు సంబంధించి ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేసే బాధ్యతలను విద్యాశాఖ, గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ఆయా సచివాలయాలను ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శి ప్రతి సోమ, గురువారాల్లో పాఠశాలను సందర్శించి మరుగుదొడ్ల ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం పాఠశాల విద్యాశాఖ రూపొందించిన IMMS యాప్లో లాగిన్ అయ్యేందుకు సచివాలయాల్లో ఉద్యోగులకు అవకాశం కల్పించింది. అంతేకాదు బుధ, గురువారాల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల చైర్మన్, సభ్యులు కూడా ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలని ప్రభుత్వం సూచించింది. దీనికి సంబంధించి సమగ్ర శిక్ష SPD డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇన్ఛార్జ్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న టీడీపీ ఏపీలో తిరుగులేని సీట్లతో అధికారంలోకి రావడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా సాకారం అవుతున్నాయి. ఒకప్పుడు అవన్నీ కలలుగానే ఉండగా రెండోసారి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎన్డీఏలో భాగస్వామ్యం కావడంతో ఇప్పుడిప్పుడు అవన్నీ ముందడుగు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శుభవార్త తెలిపింది. విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటు కానుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్కు సంబంధించి భూ కేటాయింపులు, ఇతర అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం ఉందని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఇక అతి త్వరలోనే రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం నిర్మాణానికి అవసరమైన సన్నాహాలకు సిద్ధమవుతున్నామని చెప్పారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఏపీ వాసులు ఎదురుచూస్తున్న కళ నెరవేరుందని తెలిపారు. మోదీకి చంద్రబాబు స్పెషల్ రిక్వెస్ట్. గత ప్రభుత్వ హయాంలో భూ విషయంలో అభ్యంతరాలు తలెత్తిన నేపథ్యంలో ఈ విషయంపై కూలంకుషంగా చర్చించినట్లు తాజాగా అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయని, ఇప్పుడు రైల్వే జోన్ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు త్వరలోనే నెరవేరబోతున్నాయని శుభవార్త చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రాబోతున్న దేవర సినిమాపై మామూలు అంచనా లేవు. అందులోనూ ఇప్పటికే రిలీజ్ అయిన 2 సాంగ్స్ ఫ్యాన్స్ కి పిచ్చిగా నచ్చేశాయి. అనిరుద్ కొట్టిన ట్యూన్స్ కి ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు చూసేందుకు అభిమానులు తహతహలాడిపోతున్నారు. ఇలాంటి వేళ సినిమాలో 3rd సింగిల్ అయిన ఆయుధ పూజ పాట సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ బీట్ వింటే గూస్ బంప్స్ వస్తున్నాయంటూ తారక్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
దేవర సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తన వంతు షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. ఇక సినిమాను చూస్తున్న ఒక్కో సాంగ్కి నందమూరి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఎందుకంటే ఆ రేంజ్లో ఉన్నాయి సాంగ్స్. మొదట వచ్చిన ఫియర్ సాంగ్, మొన్న వచ్చిన చుట్టమల్లే పాట ఇప్పటికే రికార్డ్ వ్యూస్ సాధించాయి. దీంతో థర్డ్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇంతలో దేవర థర్డ్ సింగిల్ అంటూ ఓ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నంద్యాల జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఉర్దూ అకాడమీ డిఐగా షేక్ అజ్ముద్దీన్ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉర్దూ స్కూల్స్ మరియు మదర్సాలన్నింటినీ బలోపేతం చేయడం కోసం రాష్ట్ర న్యాయశాఖ అండ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉర్దూ పాఠశాలలో కానీ మదర్సాల్లో కానీ ఎలాంటి డ్రాప్అవుట్స్ లేకుండా విద్యాభ్యాసాలు కొనసాగించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఉర్దూ డిఐగా బాధ్యతలు చేపట్టిన షేక్ అజ్ముద్దీన్కు ఆంధ్రప్రదేశ్ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఉర్దూ పాఠశాలలు, ఉర్దూ విద్యార్థులు మరియు ఉర్దూ ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నంద్యాల జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఉర్దూ రేంజ్ జనాబ్ అజ్ముద్దీన్ సార్ను నియమించడం ఎంతో సంతోషక విషయము. దానికి బాగా కృషి చేసి మన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ సాబ్ గారు ఆయన ఎంతో కృషితో మైనారిటీస్ కోసం డెవలప్ చేయాలని చెప్పి ఈ పోస్టు మళ్ళీ తెప్పించడం మాకు ఎంతో శుభదినము. దీని ద్వారా మనకు ఉర్దూ స్కూల్స్ కానీ మైనారిటీస్ లాంగ్వేజ్ కానీ బాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మన అజ్ముద్దీన్ సార్ గారు మా కొలీగ్ అయినటువంటి సారు చాలా కష్టపడి బాగా కృషి చేసి ఉర్దూ మీడియం స్కూల్స్లో ఉర్దూ లాంగ్వేజ్ డెవలప్ చేయడానికి కృషి చేస్తారని కోరుతున్నాము. ఇంకోటి ఏమంటే మా ఉర్దూ టీచర్స్ అసోసియేషన్స్ అందరూ కలిసి ఈరోజు పండగ వాతావరణం కనిపిస్తుంది. మనకు అందరూ కలిసి ఇదే విధంగా ఉర్దూను డెవలప్ చేస్తామని చెప్పి మాట ఇస్తున్నాము. థ్యాంక్ యూ. ఉర్దూ స్కూల్స్ మద్రసాలన్నింటినీ బలోపేతం చేయడం కోసం మినిస్టర్ గారు, ఎన్ఎండి ఫరూక్ గారు మరియు డిఈఓ గారు ఆదేశాల మేరకు పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ మద్రసాలను కానివ్వండి, ఉర్దూ స్కూళ్ళు కానివ్వండి, డ్రాప్అవుట్స్ లేకుండా విద్యాభ్యాసం కొనసాగించే విధంగా కృషి చేస్తానని చెప్పి మీ ముందు తెలియజేస్తున్నాను. సార్, ఈ పోస్ట్ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 2047 నాటికి వికసిత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మీకోసం సమావేశమైనందు జిల్లా కలెక్టర్ నాగరాణి 2047 నాటికి వికసిత ఆంధ్రప్రదేశ్ భవిష్య ప్రణాళిక సిద్ధం చేయడానికి వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047కి అనుగుణంగా 2047 నాటికి వికసిత ఆంధ్రప్రదేశ్ కింద రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్ మ్యాప్ను సిద్ధం చేస్తుందన్నారు. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ఏటా 15% వృద్ధిని సాధించే లక్ష్యంతో రాష్ట్రానికి సంబంధించిన ముసాయిదా విజన్ డాక్యుమెంట్ ఖరారు దశలో ఉందన్నారు. 2024 అక్టోబర్ 2న భారత ప్రధానమంత్రి ఈ పత్రాన్ని విడుదల చేస్తారని కలెక్టర్ తెలిపారు. వృద్ధి రేటు లక్ష్యాలు సాధించడానికి జిల్లా మండల స్థాయిలో ఆర్థిక మరియు సామాజిక ప్రణాళికలు అవసరమన్నారు. దీనికోసం రాబోయే 5 సంవత్సరాలకు బలాలు, సంభావ్య ప్రాంతాలు, వృద్ధి ఇంజన్లు మరియు అభివృద్ధి చెందిన రంగాలను స్పష్టంగా గుర్తిస్తూ ఒక దృక్కోణ జిల్లా ప్రణాళికను కలిగి ఉండాలన్నారు. 2024-29 నాటికి ఏటా 15% వృద్ధి రేటు జీఆర్ సాధించాలనే ప్రాథమిక లక్ష్యంతో ప్రతి జిల్లా ఇలాంటి విజన్ ప్లాన్లను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక విభాగం నీతి ఆయోగ్ మద్దతుతో ఈ పత్రాన్ని సిద్ధం చేస్తోందన్నారు. ఇదే తరహాలో జిల్లా స్థాయిలో జిల్లా విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలన్నారు. మీ అందరికీ కలిసి వికసిత్ భారత్ 2047 లైన్స్లోనే మన వికసిత్ ఆంధ్ర 2047 ప్లాన్స్ చేసుకోవడానికి మండల లెవెల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సెప్టెంబర్ 1 నుంచి 15 అంటే మన సీఎం గారు కానీ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ వాళ్ళు చెప్పినటువంటి ప్లాన్స్ అన్నీ కూడా ప్రజలతో డిస్కస్ చేసి అక్కడ ఏం అవసరము, ఏం చేస్తే మనది డెవలప్ అవుతుంది, ఎలాంటి డెవలప్మెంట్స్ ఎలాంటి అంటే ఇన్డెప్త్గా మీరు అనలైజ్ చేసి ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ప్లానింగ్ అంటే వెంటనే ఇన్ని బిల్డింగ్స్ కావాలి, ఇన్ని రోడ్స్ కావాలి పెడుతూ ఉంటాం మనం. ఆ విధంగా కాకుండా ఇప్పుడు ప్రొడక్టివిటీ పెంచాలి అంటే మన ఇంటర్నేషనల్ ఒక క్రాప్ ప్రొడక్షన్ ఎట్లా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ ఇంటర్నేషనల్లీ హైయెస్ట్ ఈల్డింగ్ చోట ఎంత ఉంది, మన కంట్రీ ఎంత ఉంది, మనం ఎంత ఉంది అనేది చూసుకుని మనం అది అచీవ్ చేయడానికి ఏమైతే చేయాలి అనేది మైన్యూట్గా ఆలోచించి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే ఎవ్రీ సెక్టర్, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఈ విధంగా ప్లాన్ చేయాలి. ఇప్పుడు R&Dలో మనకి 216, 167 ఇవి 165 హైవేస్ ఆల్రెడీ కంటెంప్లేషన్ ఉన్నాయి మనకి. 165 తొందరలో అవుతుంది. కానీ ఇప్పుడు కొత్త జిల్లా దృష్ట్యా ఇంకా ఇప్పుడు కంప్లీట్ నెట్వర్క్ అనేది ఉండాలి. ఆ విధంగా మీరు ప్లాన్ చేయాల్సి ఉంటుంది. కాంప్రహెన్సివ్ ప్లాన్ కనుక మీరు ప్లాన్ చేసుకుంటే మనం ప్రజల్లోకి వెళ్ళే ముందు విలేజ్ స్థాయిలో, మండల స్థాయిలో మనము ఏ స్థాయిలో ఉన్నాము, మనం ఎక్కడ అచీవ్ చేయాలి అనేది మనం ఒక ఐడియా వేస్తే ఆ విధంగా వెళ్ళడం జరుగుతుంది. లేకపోతే అక్కడ స్కూల్ లేదు, స్కూల్ కావాలి అని అంటారు. స్కూల్ కంటే ముఖ్యమైనది అక్కడున్న పిల్లలకి చదువులు రావాలి, వాళ్ళు కాంపిటెన్స్గా డెవలప్ అవ్వాలి, ఆటపాటలో ముందు ఉండాలి, వాళ్ళ చదువు క్లాస్ బేస్ కాంపిటెన్సెస్లో ముందు ఉండాలి. అన్నీ చేయడానికి ఏం చేయాలి, అలాగే మన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ని ఎంపవర్ చేయాలి. ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్స్లో కూడా మన ప్లాన్స్లో పెట్టుకోవాలి. ఇవన్నీ మీరు బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి డిపార్ట్మెంట్ వైజ్ జిల్లా సమగ్ర అభివృద్ధికి ఏం కావాలి అవన్నీ మనం ప్లాన్ చేసుకుంటే ట్రైనింగ్స్, ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ యాక్టివిటీస్ ఏం ఉండాలి అండ్ కన్స్ట్రక్షన్స్ ఏం కావాలి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటే మనం బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఫ్రమ్ 1st September ఆన్వర్డ్స్ విలేజెస్ మండల్ లెవెల్లో మనకి ఆల్ స్టేక్ హోల్డర్స్ మీటింగ్స్ పెట్టుకోవడానికి కుదురుతుంది. మనం ఆ విధంగా లీడ్ చేసేటట్టు ఉండగలగాలి. ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్, మనం వేర్ వీఆర్ స్టాండింగ్, వాట్ వీ వాంట్ అనేది మన చేతిలో ఉంటే అవి వచ్చే ప్లాన్స్, విలేజెస్ నుంచి వచ్చే ప్లాన్స్ కూడా ఒక అర్థవంతంగా ఉండే అవకాశం ఉంది. చూస్తే మనం అన్ని చోట్ల కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ప్రామినెంట్ ప్లేసెస్ మనం అవేర్నెస్ పంపించాలి. పిల్లల పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయడానికి పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్ అప్డేట్ కూడా పెడతారు. సో సలహాలు, సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. బీజేపీ మహిళా మోర్చా కర్నూలు జిల్లా శాఖ మరియు గీతాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో కలకత్తా నగరంలో డాక్టర్ మోమితపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహం దగ్గర డాక్టర్ చిత్రపటానికి జ్యోతులు వెలిగించి నిందితులను కఠినంగా శిక్షించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇండిపెండెంట్ కంట్రీ భారతదేశం అంటేనే స్వేచ్ఛ గల దేశం అని అందరికీ తెలుసు. అలాంటి దేశంలో ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. ఎన్నో కళలు ఉన్న ఒక డాక్టర్ ఒక రోజు ఒక 4 గంటల్లో ఇలా జరగడము, ఆమె జీవితం అంతా నాశనం అవ్వడము మేము ఒప్పుకోము. ఆడవాళ్ళకి రక్షణ ఖచ్చితంగా కల్పించాలి. ఆడవాళ్ళకి అందరితో సమాన హక్కులు ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఇట్లా న్యాయం ఇవ్వకున్నారు? వాళ్ళకి ఎందుకు ఇలా న్యాయం చేయకున్నారు? ప్రధానంగా మీరు ఏమడుగుతున్నారు? ఎప్పుడైనా కానీ ఆడవాళ్ళకి బయటకు రాత్రి సరే అయినా సరే బయటికి వచ్చినా సరే మహిళలకు రక్షణ అనేది కావాలి. ఒకవేళ ఎంత ఉద్దేశంతో వచ్చినా సరే వారికి వెంటనే శిక్ష పడాలని కోరుకుంటున్నాము. ఆమె ఎక్కడెక్కడో రోడ్డు పైన తిరగలేదు. ఆమె ఏమో పార్కో పిక్నిక్కో వెళ్ళలేదు. ఆమె వర్క్ చేయడానికే వెళ్ళింది. ఆమె హాస్పిటల్కి ఆన్ డ్యూటీ ఉన్న డాక్టర్ని ఇట్లా చేసినప్పుడు అక్కడ ఉన్న మొత్తం ఒక సెక్యూరిటీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, తన చెల్లెలో అక్కనో అనుకొని ఎందుకు కాపాడలేదు? ఇది మేము ప్రశ్నిస్తున్నాము. ఆడవాళ్ళకి సేఫ్టీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు స్వాతి, గీతాంజలి కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ నుంచి గీతాంజలి కాలేజ్ వాళ్ళ నర్సింగ్ నుంచి మేము ఇక్కడ క్యాండిల్ సర్వీస్ ర్యాలీ చేస్తున్నాము. ఈరోజు ముఖ్య ఉద్దేశం అంటే మోమిత గారు కలకట్టాలో ఒక డాక్టర్ అయ్యి ఆమెని ఎంత దారుణంగా హింసించి విధంగా మనోచితంగా బాధ పెట్టి ఆమెని చంపారు. సంజయ్ రాజ్ అనేవాడు హాస్పిటల్లో ఆమె ఆన్ డ్యూటీ ఉన్నారు. ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఇలా ఉంటే ఏంటి అసలు? ఒక డాక్టర్ ఆమె ఎన్నో కళలు కనేసి డాక్టర్గా చేసి ఇప్పుడు వృత్తి చేసి డాక్టర్ వృత్తిలో ఉంది. ఆమె ఆ డ్యూటీలో ఉన్నప్పుడు ఇలా చేయడం ఏంటి? అసలుకి ప్రభుత్వం అనేది కాదు. ఇక్కడ మమతా బెనర్జీ ఒక మహిళ సీఎం అయింది కూడా రక్షణ లేకుండా చేస్తుంది. ఏమనాలి? మళ్ళీ ఆమె నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఏం చెప్పాలా? మహిళలకు భద్రత ఇవ్వకుండా ఆమె ఒక మహిళ అయి కూడా భద్రత లేకుండా ఒక వైద్యురాలు ఎంతో కష్టపడి డాక్టర్గా చేయడం అంటే అంత ఈజీ కాదు. కష్టపడి ఆ డ్యూటీలో వాడొక ఎదవ వాడు అలా చేయడానికి ఆమెని ఎన్ని విధాలుగా చేశాడో 4 గంటలు నరకం చూపించి ఆమెని చంపారు.
చంపారు ఆమెని. ఆమె బాధ వర్ణనాతీతం. ఎంత బాధపడుకుంటూ చనిపోయింది కూడా అర్థం అవ్వలేదు. అసలు ఆమె డాక్టర్ అయ్యి డ్యూటీకి వచ్చింది, ఇలా అవుతుంది అనుకోలేదు. అక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందో, ఆ మమతా బెనర్జీ ఒక ఆడదే దానికి సిగ్గుందో లేదో కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఒక మహిళ గౌరవించేదే మన దేశంలో ఉన్నది. భారతదేశం అంటేనే అది. ఆమె ఏమి అనుకుంటుందో మళ్ళీ నోటికి వచ్చినట్టు ఈ మధ్య రూమర్లు మళ్ళీ చెప్తూనే ఆమె మాది ఒక డిమాండ్ ఒకటే అండి, మహిళలకు భద్రత కల్పించాలి. మమతా బెనర్జీ సీఎం అయి రాజీనామా చేయాలి. ఆ నిందితులను వెంటనే శిక్షించాలి. ఇంకొకటి మేము ఒక విన్నవించిన మా మహిళలందరి తరఫున ఇలా ఎవరైనా సరే వీళ్ళే కాదు, ఏ మహిళ అనేది వాళ్ళు డాక్టరే కాదు, డైరెక్ట్ ఎవరైనా చెప్పాలి. అందరికీ మహిళలకు ఒకటే, ఎవరైనా ఇలా చేశా అంటే వాళ్ళని నడి రోడ్డు మీద షూట్ చేసి పడేయాలి. లేకుంటే అప్పటికప్పుడు స్పాట్లో ఉదయం తీయాలి. ఈ కోర్టులు, శిక్షలు, లాయర్లు, జడ్జిలు ఇవన్నీ పనికి రావు. ఎందుకంటే ఎన్నో కేసులు ఎత్తినాయి ఇప్పటి వరకు, కానీ ఇంకా మారట్లేదు. ఏమంటే మీది తప్పు అన్నట్టు మాట్లాడతారు. కానీ ఒక మహిళ డాక్టర్ అయింది, ఆమె ఎన్ఐసీలో వాడు ఎదవగాడు, వాడు అలా చేశాడు. మేము డిమాండ్ ప్రభుత్వం చేసాం, మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయాలి. ఆమె మహిళ కూడా వేస్ట్ సీఎంగా ఉండడం. ఇలా ఇప్పుడే కాదు, ఎవడైనా ఏమైనా చేయని, వచ్చే ప్రభుత్వాలు ఎవరున్నా పర్లేదు, కానీ మహిళలకు రక్షణ కల్పించాలి. ఇలా స్పాట్లో ఎవరు చేసినా ఎన్కౌంటర్ చేయాలి, లేదా ఉరి చేయాలి. ఆ డిమాండ్ ఇదే. కర్నూలు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు గొంతుల మాల్తీ అండి. ఈరోజు మాకు ఇక్కడ సహకరించిన కాలేజ్ పిల్లలు, స్టూడెంట్స్, పార్టీ వాళ్ళందరికీ, పత్రికా మిత్రులందరికీ నమస్కారం అండి. జై శ్రీ. ఇక వాతావరణ విషయానికి వస్తే ఏపీ తెలంగాణలో ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం ఉందంటోంది వాతావరణ శాఖ. రాబోయే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. వచ్చే 2.5 గంటల్లో కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లో కూడా జోరు వానలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో భారీ వర్ష సూచన ఉన్న పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏబీ బులెటిన్ విశేషం. నమస్కారం.